ఇన్ఫ్లమేషన్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ సార్కోపీనియా. ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కడ వస్తుందంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్లో, క్రానిక్ రీనల్ ఫెయిల్యూరు, క్రానిక్ డయాబెటీస్ లేదంటే మెలిగ్నెన్సీ వాళ్ళల్లో కూడా ఈ ఇన్ఫ్లమేషన్ ఇస్ ద కాజ్ ఫర్ సార్కోపీనియా. అండ్ ఆల్సో ప్రోటీన్ డెఫిషియన్సీ. అందరూ కూడా ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా మనం. సో సార్కోపీనియాని అవాయిడ్ చేయాలంటే కనుక అందరూ కూడా ఎప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మేము ఈ పని చేస్తున్నాము, ఇంట్లో పనంతా మేమే చేసుకుంటాము, మాకు ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజు అవసరం లేదు అని అడిగేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ అలా కాదు. ఇంట్లో పని చేసుకున్నా, మనం ఎక్కడైనా సరే, ఏం పని చేసేవాళ్ళైనా సరే అట్లీస్ట్ 1 అవర్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ డైలీ ఉండాల్సిందే. ప్లస్ దానికి తోడు న్యూట్రిషనల్ డైట్ తీసుకోవాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీను, కాల్షియము, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి, వైటమిన్ సి, గ్రీన్ టీ, కర్క్యూమిన్ అంటే పసుపు, అవన్నీ కూడా తీసుకుంటే కనుక మనం ఒక లైఫ్లో అందరికీ ఒకే ఒక మజిల్ ఉంటుంది, ఒకే లైఫ్ స్పాన్ ఉంటుంది. బట్ దాన్ని కాపాడుకోవాలంటే కనుక ఎవ్రీబడి షుడ్ బి ఫిజికలీ యాక్టివ్. అండ్ లెట్ us ఆల్ బి ఫిజికలీ యాక్టివ్ అండ్ let us sail through our remaining golden years with good muscle mass.